అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడు చదువుతున్నప్పుడు, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదువుతున్నప్పుడు ఆయన ఒక వాక్యం ప్రేరేపించాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనం. యేసు అవును, నేనే మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరు చెప్పెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభుల వారు ప్రతి మానవుని పాపముల కొరకు ఆయన సిలువ వేయబడడానికి ఈ లోకానికి వచ్చాడు. పాత నిబంధన ప్రకారం అయితే మానవుని పాపము నుండి విడుదల కలగడానికి సంపూర్ణమైన విడుదల లేదు. ధర్మశాస్త్రం ప్రకారం ఆయన ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఒక వ్యక్తి పాపం చేస్తే ఒక గొర్రెను కానీ, ఒక గువ్వను కానీ, ఆవును కానీ, గొర్రె పిల్లను కానీ అర్పించాలి. ప్రతిదినం దేవాలయము దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారం గొర్రెను అర్పిస్తూ, ఆవులను అర్పిస్తూ, ఎద్దులను అర్పిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎద్దుల వలనను మేకల వలనను మానవునికి పాపము నుండి విడుదల రాదు. ఆ పాపం చేసిన ఒక వ్యక్తి ఆ గొర్రెను అర్పిస్తే అంతవరకు అతని పాపము కప్పివేయబడుతుంది. మరల పాపం చేస్తాడు, మరల ఇంకొక గొర్రెను అర్పిస్తాడు. అట్లా మానవునికి పాపము నుండి విడుదల రాలేదు ధర్మశాస్త్ర ప్రకారం. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మానవుని కొరకు సిలువ ఎక్కడానికైనా ఈ భూమి మీదకి వచ్చి తన పరిచర్యను ఆరంభించి అనేక అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యములు, రోగంలో ఉన్న వారిని స్వస్థపరిచి, చచ్చిన వారిని లేవనెత్తి అనేక మందిని బాగు చేసిన వాడు నజరేయుడైన యేసయ్య. యేసయ్య ఏ తప్పు చేయలేదు. ఆయన మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, నోటి ద్వారా కూడా ఆయన పాపం చేయలేదు. అలాంటిది ఒక దినం వచ్చింది. ఆ దినమున ఆయన మీద అందరూ అబద్ధ సాక్ష్యం పలకాలని నిర్ణయించారు. ఆయన అన్ని మంచి చేసుకుంటూ వచ్చారు. ప్రతి మనిషిని బాగు చేశాడు, బ్రతుకులను మార్చాడు. వ్యభిచారులు ఉన్న స్త్రీలను సంసారులుగా మార్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, ఎన్నో చేశాడు ఆయన. ప్రతి మనిషి జీవితాన్ని వెలిగించాడు ఆయన. కానీ కొందరు మాత్రము, ఈ పరిచయులు, ఈ శాస్త్రులు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఆయన మీద అసూయతో, ఆయన మీద కక్షతో ఆయనను చంపాలని చూశారు. ఆయనను ఎప్పుడెప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆయనను చంపాలని వాళ్ళు కాచుకొని ఉన్నారు. కానీ తండ్రి చిత్త ప్రకారము ఆయన 33.5 సంవత్సరములు పరిచయం చేయాలి. చేసిన తర్వాత ఆయన శిలువకు అప్పగించబడతాడు. తన పరిచయం పూర్తి అయిన తర్వాత శిలువకు అప్పగించబడతాడు. హల్లెలూయా. అట్లా ఒకరోజు ఆయన పాపుల చేతికి అప్పగింపబడి
పొంతి పిలాతు సభలో అందరూ అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు. ఇతను దేవదూషణ చేశాడు, ఇతడు దేవాలయం పలగొట్టి 3 దినంలో కడతానన్నాడు అని ఎంతగా అబద్ధ సాక్ష్యం పలికినా కూడా అది సరిపడలేదంట. కానీ పొంతి పిలాతు యేసుప్రభుని అడుగుతాడు, యూదుల రాజు నీవేనా? అవును నేనే. దేవుని కుమారుణ్ణి నేనే. ఈ దూషణ చాలని ఆయన శిలువేస్తారు. ఆయన అబద్ధం చెప్పలేదు, ఆయన నిజంగా దేవుని కుమారుడే. హల్లెలూయా. ఈరోజు ఈ భూప్రపంచమంతటా అనేక మంది యేసు నిజమైన దేవుడని ఎవరైతే తెలుసుకోరో ఈ ప్రపంచమంతటా ఒకరోజు ఆయన వచ్చుట చూస్తారు. ఆయనే నిజమైన దేవుడు అని అప్పుడు వాళ్ళు మనోనేత్రం వెలిగింపబడతాయి. ఈరోజు యేసును నమ్ముకోండి, రక్షణ వస్తుంది. యేసును నమ్ముకోండి, నరకం నుండి తప్పింపబడతారు. యేసే మోక్షానికి మార్గం, యేసే నిజమైన దేవుడు అని ప్రకటిస్తుంటే అనేక మందిని కొడుతూ, తిడుతూ, దూషిస్తూ, హేళన చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు సిలువ వేసిన ఆ యూదులు కూడా ఒకరోజు ఆయన మేఘారుడై వచ్చినప్పుడు చూస్తారు. వాళ్ళు అయ్యో అని రొమ్ము కొట్టుకుంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి 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 స్తుతి. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిలిపినందుకే. హల్లెలూయా, స్తుతి నాయనా.